లోకల్ ఎక్కడో ఉన్నవాడు నాయకుడు అన్నవాడు మాట్లాడుతున్నాడు అంటే ఒక అర్థం ఉంటుందండి. ఇదే స్థానికంగా ఇదే నర్సీపట్నం నియోజకవర్గంలో 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ నా జీవితాశయం, నేను మెడికల్ కాలేజీ నా జీవితంలో నేను బతికుండగా ఎప్పుడైనా కాలేజీ తేవాలా, అదే కాలేజీ నర్సీపట్నం నియోజకవర్గంలో కట్టాలన్నది నా కోరికని ఎన్నో సందర్భాల్లో అయ్యన్నపాత్రి గారు చెప్పిన మాటలు ఉన్నాయండి. అలాంటి అయ్యన్నపాత్రి గారు మరి ఈ రోజు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీ లేదు, మెడికల్ కాలేజీ ఆర్డరే లేదు, ఇప్పుడు వరకు ఎక్కడ కట్టారో మాకు తెలియదు అన్నది ఈ ఆలకించే జనానికి కావచ్చు, చూసే ప్రజలకు కావచ్చు, ఈ లోకల్ గా ఉన్న నర్సీపట్నం నియోజకవర్గమే కాదండి, పక్కనున్న పాకిరేపేట అవ్వచ్చు, పక్కనున్న అనకాపల్లి అవ్వచ్చు, సోడవరం నియోజకవర్గం అవ్వచ్చు అండి. అలాగని ఏజెన్సీ ముఖద్వారమైన చింతపల్లి, జీకే వీధి అన్ని నియోజకవర్గాల వరకు కూడా ఎంతో ఉపయోగం కలిగే మెడికల్ కాలేజీ ఇన్ని రకాల బిల్డింగ్లు కట్టి హాస్పిటల్ కాలేజీ 3 స్టేర్లు వేశారు, హాస్పిటల్ బిల్డింగ్ లో 2 స్టేర్లు కట్టారు. ఇవన్నీ కనిపించలేదంటారా? లోకల్ గా ఉన్న నాయకుడిగా ఉన్న అతనికి నోటంటే మరి ఆ మాటలు ఎలాగొస్తున్నాయో మరి ఏటనేది అర్థం కాలేదండి. పేదవాడు అనేవాడు అభివృద్ధి చెందితే నాయకుడు అనేవాడు కనుమరుగైపోతాడండి. దాని ఉద్దేశంతో పేదవాడు అనేవాడు బయటకు రాకూడదనే కోరిక ప్రైవేట్ కి పరం చేస్తాడు. ప్రైవేట్ లో ఇవాళ 1,50,00,000 పెట్టి ఒక మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్ చదవాలంటే పేదవాడు మెడికల్ కాలేజీలో సీట్ చదివించలేడు. పేదవాడు ఎక్కడ చదివించగలడండి? అదే మెడికల్ కాలేజీలో మా తాలూకు పిల్లలే వైజాగ్ లో గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ₹1,00,000, ₹1,50,000 హాస్టల్ ఫీజు కట్టుకొని మెడిసిన్ పూర్తి చేస్తున్నారు. ఆడు పేదవాడికి సేవ చేస్తాడు. 1,50,00,000 కట్టి ఆడు మెడిసిన్ సీట్ మెడికల్ 5 సంవత్సరాలు పూర్తి చేస్తే ఆడు పీజీలు పెంచుకుంటానో లేకపోతే ఉచిత వైద్యం చేయగలడా సామాన్యుడు? అప్పు చేసి మెడికల్ కాలేజీ మెడిసిన్ చదివి ఆడు వైద్యం చేయలేడు కదా. ఇవన్నీ లోకల్ గా ఉన్న ఈ నాయకులకు కనిపించలేదంటారా?